శివుని తపస్సు భంగం చేయబోయిన మన్మధుని శివుడు భస్మం చేయగా భర్తని జీవింపజేయమని వేడుకుంటుంది రతీదేవి. దానికి ఈశ్వరుడు మన్మధుడు శ్రీకృష్ణుని ఇంట జన్మిస్తాడని వరం ఇస్తాడు. అలా రుక్మిణీ కృష్ణులకు మన్మధుడు ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడు. శంబరాసురుడు అనే రాక్షసుడు తన మరణం ప్రద్యుమ్నుడి చేతిలో సంభవిస్తుందని తెలుసుకొని శిశువుగా ఉన్నప్పుడే అతడిని సముద్రంలో పారవేస్తాడు. ప్రద్యుమ్నుడిని ఒక పెద్ద చాప మింగగా దాన్ని జాలరు పట్టి శంబరాసురుడికి కానుకగా సమర్పించుకుంటారు. దానిని కోసిన వంటవారికి లోపల బాలుడు కనిపిస్తాడు. మాయావతి అనే యువతి రాక్షసునికి తెలియకుండా బాలుడిని పెద్దవాడిని చేసి యుక్త వయస్సు రాగానే అతడిని వివాహం చేసుకోమని కోరుతుంది. తిరస్కరిస్తాడు ప్రద్యుమ్నుడు. దానికి మాయావతి తాను గత జన్మలో రతీదేవినని వారి జన్మ వృత్తాంతం వివరించి అతడికి శంబరాసురుని వధించడానికి మాయాశక్తి అవసరమని గ్రహించి ఆ విద్యను నేర్పి రాక్షస వధకు ప్రద్యుమ్నుడికి సహాయపడుతుంది. నారదుడి ద్వారా తన జన్మ వృత్తాంతం తెలుసుకున్న ప్రద్యుమ్నుడు ద్వారకకు వెళ్ళి తల్లిదండ్రులను దర్శించి మాయావతిని వివాహమాడతాడు. వీరికి అనిరుద్ధుడు జన్మిస్తాడు.